హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ప్రతిరోజు మన ఛానల్ ద్వారా అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు జాబ్ నోటిఫికేషన్ వివరాలు కూడా మీకైతే అందిస్తున్నాను. ఖచ్చితంగా ఛానల్ని సపోర్ట్ చేయడానికి ప్రతి వీడియోని అయితే లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు, ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో మీరు ఇచ్చేటువంటి లైక్స్ నాకు చాలా మోటివేషన్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటాయి. ఖచ్చితంగా లైక్ చేయండి. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికైతే షేర్ చేయండి. ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన ఛానల్ నుంచి మీకు మంచి అప్డేట్స్ ఉంటాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, జాయిన్ కండి. డైలీ దాంట్లో జాబ్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ లింక్స్ అనేది షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో అయితే కంపల్సరీ జాయిన్ కండి. ఫ్రెండ్స్, మనకు అనాకాడమీలో సమ్మర్ స్పెషల్ ఆఫర్స్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. సో మీరు కనుక 12 months కనుక సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 2 months అనేది ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన లింక్స్ అనేది కింద మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరైతే ఒకసారి చెక్ చేయండి. ఏ కోర్స్ తీసుకున్నా కూడా మీకు 12 months కనుక మీరు తీసుకుంటే 2 months అనేది ఆఫర్ అనేది ఉంటుంది. ఇంకా అవే కాకుండా ఇంకా చాలా ఫ్రీ కోర్సెస్ కావచ్చు, అదేవిధంగా బ్యాచ్ కోర్సెస్ కావచ్చు స్టార్ట్ చేయడం జరిగింది. సో వీటన్నిటికి సంబంధించి నేను వీడియో ఎండింగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి అయితే చెక్ చేయండి వీటికి సంబంధించి. ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్స్ కనుక చూసినట్టయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి TSPSC నుంచి 2 మనకు ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. వాటి గురించి చూద్దాం. ఒకటి వచ్చేసి మనకు స్టాఫ్ నర్స్కి సంబంధించి తుది ఫలితాలను అయితే విడుదల చేశారు. ఇక్కడ చూడవచ్చు, స్టాఫ్ నర్స్ రిక్రూట్మెంట్ తుది ఫలితాలను TSPSC అధికారులు మంగళవారం విడుదల చేశారు. సో ఇటీవల మనకు 2418 మందిని ఎంపిక చేస్తూ ఫలితాలను అయితే ప్రకటించారు. సో వారిలో కొంతమంది అయితే జాబ్లో చేరలేదు. సో వారికి రిలింక్విష్మెంట్ ద్వారా వారి స్థానంలో మరొక 5గురికి అవకాశం ఇచ్చి జాబితాను TSPSC తుది జాబితాను అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ చూడవచ్చు. సో దీనిపైన మీరు క్లిక్ చేస్తే దీనికి సంబంధించి టోటల్ డీటెయిల్స్ అయితే వస్తాయి. సో దానికి ఎవరు ఎంపిక అయ్యారు, ఎన్ని మార్క్స్ ఉన్న వారికి జాబ్ వచ్చినటువంటి క్లియర్ డీటెయిల్స్ తోటి మనకు స్టాఫ్ నర్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇక్కడ వెబ్సైట్లో పెట్టడం జరిగింది. సో మరొక అప్డేట్ కనుక చూసుకుంటే మనకు FVOకి సంబంధించిన అప్డేట్ ఇక్కడ చూడవచ్చు. సో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించిన అప్డేట్. సో ఇక్కడ ST ఏజెన్సీ ఏరియాకి సంబంధించినటువంటి ఒక వ్యక్తికి సంబంధించినటువంటి కన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. వెబ్ నోట్ అయితే రిలీజ్ చేసింది. ఒక పర్సన్ సంబంధించి. ఎవరైనా FVO అభ్యర్థులు ఉంటే దీన్ని ఒకసారి క్లిక్ చేసి ఏజెన్సీకి సంబంధించినటువంటి క్లియరెన్స్ అయితే ఇక్కడ ఉండడం జరిగింది. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే మళ్ళీ మనకు స్టాఫ్ నర్స్ పోస్టులు భర్తీ చేయాలంటే మరొక అప్డేట్ చూడవచ్చు. అయితే మనకు స్టాఫ్ నర్స్ పోస్టుల విభాగంలో ఒక 893 పోస్టులను అయితే హోల్డ్లో పెట్టడం జరిగింది. సో వాటిని ఎందుకు హోల్డ్లో పెట్టారని చెప్పేసి వాటి వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి నిన్న మనకు ఈ స్టాఫ్ నర్స్ అభ్యర్థులు మానవ హక్కుల కమిషన్కి అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. సో వారిని అయితే ఇక్కడ చూడవచ్చు. సో ఆ 893 మీరు ఎందుకు హోల్డ్లో పెట్టారు, వాటికి సంబంధించినటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళైతే ఈ కమిషన్ అయితే కోరడం జరిగింది నిన్న. సో మరొక అప్డేట్ కనుక చూస్తే మనకు డిఫెన్స్ సర్వీస్ స్టాఫ్ కాలేజ్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఆల్రెడీ ఈ నోటిఫికేషన్ గురించి మనం చూసాం. మనకి ఈరోజు మరొక న్యూస్ పేపర్లో కూడా ఇక్కడ ఈ న్యూస్ అయితే రావడం జరిగింది. దీనిలో మీరు అందరూ అప్లై చేసుకోవాల్సిన ఉద్యోగాలు కనుక చూసినట్లయితే మనకు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు 60 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. కేవలం 10th క్లాస్ తోటి మీరు వీటికైతే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. సో చాలా మంచి ఉద్యోగాలు ఇవన్నీ, ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు. అండ్ అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ స్టెనోగ్రాఫర్ కావచ్చు అండ్ లోవర్ డివిజన్ క్లాక్స్ కూడా 10 పోస్టులు ఉన్నాయి. వీటికి కూడా ఇంటర్మీడియట్ విత్ టైపింగ్ స్పీడ్ ఉన్నటువంటి అభ్యర్థులు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. సో లాస్ట్ డేట్ వచ్చేసి మనకు May 22 తారీఖు అయితే ఉంది. సో వీటికి మీకు కొన్నిటికి రాత పరీక్ష ఉంటుంది, కొన్నిటికి స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు వీటికైతే అప్లికేషన్ అయితే పెట్టుకోండి. సో మరొక అప్డేట్ కనుక చూసినట్టయితే మనకు విద్యా వాలంటీర్లు కూలీలు అవుతున్నారంటూ ఒక న్యూస్ అయితే ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్టయితే మనకు విద్యా వాలంటీర్లు ప్రైవేట్ టీచర్లు పోటీ అంటూ ఒక న్యూస్ చూడవచ్చు. గత ఏడాది మార్చి నుంచి ప్రభుత్వ స్కూళ్ళు కరోనా వల్ల మూతపడినప్పటికి నుంచి ఎలాంటి వేతనం లేదు. ఉపాధి లేక ఆకలితో ఉన్న విద్యా వాలంటీర్ల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవడం లేదు. ఒకవైపు ఆకలి, మరొక వైపు అవమానాలు, ఆవేదనలతో చాలాసార్లు ప్రభుత్వ అధికారులను ప్రతినిధులకు వినతి పత్రాలు ఇచ్చినా పట్టించుకునే నాదులు లేదంటే ఇక్కడ ఒక న్యూస్ అయితే చూడవచ్చు. ఆత్మాభిమానంతో ఆకలి తీర్చుకోవడానికి దినసరి కూలీలుగా పనిచేసుకోవాల్సినటువంటి అవసరం అనేది వస్తుందంటూ ఇక్కడ న్యూస్ చూడవచ్చు. విద్యా వాలంటీర్ల మీద ఇంత నిర్లక్ష్యం ఎందుకు? కనీసం కరోనా సంక్షోభం సందర్భంగా ఈ విద్యా సంవత్సరంలో ప్రత్యక్ష పద్ధతిలో క్లాసులు జరగకుండా, కాలేజీలు తెరవకుండా ఇంటర్ డిగ్రీ కాంట్రాక్ట్ లెక్చర్లకు ఏదైతే మనకు వాళ్ళకు సంబంధించినటువంటి ఉపాధ్యాయులకైతే వేతనం అయితే చెల్లిస్తున్నారు. కానీ విద్యా వాలంటీర్లకు ఏం పాపం చేశారని కనీస వేతనం, కనీసం దానిలో అంటే సగం సాలరీ కూడా అయితే ఇవ్వడం లేదు. సో గత నెల మనకు ప్రైవేట్ టీచర్లకు 2000 రూపాయలు 25 కిలోల బియ్యం అనేది ఇవ్వడం జరిగింది. సో కనీసం అది కూడా వీళ్ళకైతే అందలేదంటే ఇక్కడ మనకు ఒక న్యూస్ అయితే చూడవచ్చు. విద్యా వాలంటీర్లను ఆదుకోవాలంటూ మనకు ఓవరాల్గా దీని ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా గవర్నమెంట్ అయితే అటువంటి చర్యలు అయితే తీసుకోవాలి. ఎందుకంటే చాలా ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లో వీళ్ళ పరిస్థితి అయితే ఘోరంగా ఉంది. సో కంపల్సరీ వారికి కనీస వేతనం, అదేవిధంగా వారికి ఏదైనా ఒక సహాయాన్ని అయితే వాళ్ళ ప్రభుత్వం అయితే అందించాలంటే ఇక్కడ ఓవరాల్గా మనం ఒక న్యూస్ అయితే చూడవచ్చు.
అండ్ మరొక అప్డేట్ కనుక చూస్తే మనకు DRDOలో అప్రెంటిషిప్ జాబ్స్ కోసం ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మొత్తం 79 పోస్టులు ఉన్నాయి. దీనిలో ట్రేడ్లు వచ్చేసి ఫిట్టర్, ఇక్కడ మిషనిస్ట్, టర్నర్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్, మెకానిక్, వెల్డర్కి సంబంధించి సో ఈ అప్రెంటిషిప్ జాబ్స్ అయితే ఉన్నాయి. సో దీనికి మీకు తెలిసినటువంటి విషయమే. సో సంబంధిత ట్రేడ్లో ఐటీఐ పాస్ అయినటువంటి అభ్యర్థులు వీటికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. సో అకాడమిక్లో మెరిట్ ఆధారంగా వీటి యొక్క ఎంపిక ప్రక్రియ అనేది ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అయితే వీటికైతే అప్లికేషన్ పెట్టుకొని ఇక్కడ వెబ్సైట్ లింక్స్ అయితే ఇవ్వడం జరిగింది. మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు గిరిజన సంక్షేమ గురుకుల సైనిక కళాశాలలో డిగ్రీ ప్రవేశాల కోసం ఒక నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. ఇది వచ్చేసి మనకు వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి గిరిజన సంక్షేమ గురుకుల సైనిక డిగ్రీ కళాశాల నుంచి అయితే మనకు రావడం జరిగింది. బీఎస్సీ అండ్ BA కోర్సుల ప్రవేశానికి దరఖాస్తు అయితే కోరుతున్నారు. సో వీటిలో ఆంగ్ల మాధ్యమంలో బోధించడంతో పాటు మిలిటరీ సంబంధిత అంశాలను ప్రధానంగా అయితే బోధిస్తారు. సో ఆసక్తి గల పురుషులు వీరికైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఎంట్రన్స్ టెస్ట్, అదేవిధంగా ఫిజికల్ అండ్ మెడికల్ స్క్రీనింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా వీటి యొక్క ఎంపిక ప్రక్రియ అయితే ఉంటుంది. సో దీనిలో మొత్తం ఒక్కొక్క కోర్సులో 40 చొప్పున మొత్తం 80 సీట్లు అయితే ఉంటాయంట. సో ఎవరైతే పోలీస్ ఉద్యోగాల పట్ల ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు వీటికైతే అప్లికేషన్ పెట్టుకోండి. మీకు డిగ్రీలోనే దీనికి సంబంధించినటువంటి కోర్సెస్ విత్ డిగ్రీ తోటి ఎడ్యుకేషన్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన అర్హతలు వచ్చేసి ఇంటర్మీడియట్లో మీకు 60% మార్క్స్ అనేటువంటివి ఉండాలి. సో అదేవిధంగా తెలుగు మీడియం అభ్యర్థులు వీటికైతే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. జూలై 1 నాటికి మీకు 16 ఏళ్ళు అనేది ఉండాలి. ఎత్తు అనేది 152 సెంటీమీటర్స్ ఉండాలని చెప్పడం జరిగింది. అదే మీ ఇన్కమ్ అనేది 2 లక్షల లోపు, పట్టణాల్లో అయితే 2 లక్షల లోపు, అదే మనకు విలేజెస్లో అయితే 1,50,000 లోపు ఇన్కమ్ అనేది ఉండాలి. అదేవిధంగా ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన వివరాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన ముఖ్యమైనటువంటి సమాచారం కూడా ఇక్కడైతే చూడవచ్చు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ వీటికైతే అప్లికేషన్ అయితే పెట్టుకోండి. అండ్ మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ CDACలో 44 పోస్టులు అంటే ఒక న్యూస్ చూడవచ్చు. సో ఇది వచ్చేసి మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి సంస్థ భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ చెందినటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి సంస్థ. దీనిలో మనకు 44 పోస్టులకు ఒక నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. సో ప్రాజెక్ట్ మేనేజర్కి సంబంధించి 3 పోస్టులు ఉన్నాయి. ఇవన్నీ మనకు కాంట్రాక్ట్ బేస్లో ఫిల్ చేస్తున్నారు. ప్రాజెక్ట్ ఇంజనీర్ 30 పోస్టులు, ప్రాజెక్ట్ ఆఫీసర్ 2 పోస్టులు అయితే ఉన్నాయి. సో దీనికి సంబంధిత విభాగంలో BA BTech చేసినటువంటి అభ్యర్థులు అయితే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. రాత పరీక్ష ఇంటర్వ్యూ ద్వారా అయితే దీని యొక్క ఎంపిక ప్రక్రియ అయితే ఉంటుంది. లాస్ట్ డేట్ వచ్చేసి మనకు May 6 వరకు ఉంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్కి వెళ్ళి అయితే మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అప్డేట్స్ కనుక చూసుకుంటే మనకు 10 గ్రేడింగ్ పై ఆసక్తి అంటే ఒక న్యూస్ చూడవచ్చు. అంతర్గత మార్కుల అంచనాతో విద్యార్థుల తల్లిదండ్రులు ఒక నిరీక్షణ అంటే ఒక న్యూస్ చూడవచ్చు. సో అదే న్యూస్ ఇక్కడ మరొక పేపర్లో చూసినట్లయితే 2 వారాల్లో 10th గ్రేడింగ్ అంటూ చూడవచ్చు. కసరత్తు చేస్తున్నటువంటి ప్రభుత్వ పరీక్షల విభాగం. సో మనకు రీసెంట్గా మనకు 10th పరీక్షలు అయితే ప్రభుత్వం అయితే రద్దు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో 5,21,000 మంది విద్యార్థులు వీటి ఫలితాల కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. వీటికి గ్రేడింగ్ ఏ విధంగా ఇస్తారనే విషయం పైన అయితే మనకు రీసెంట్గా అయితే FA1లో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా ఈ గ్రేడ్స్ ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మరొక 2 వారాల్లో క్లియరెన్సీ ఉంటుందని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. దానికి అండ్ మరొక అప్డేట్ కనుక చూస్తే మనకి ఇక్కడ ₹50,000 ఇస్తేనే హైదరాబాద్లో పోస్టింగ్ అంటే ఒక న్యూస్ చూడవచ్చు. లేదంటే జిల్లాల్లో పనిచేసేందుకు సిద్ధం కావాలి. ఏపీ నుంచి తెలంగాణకు వచ్చినటువంటి ఉద్యోగులకు ఉద్యోగ సంఘాలు హుకుం అంటే ఒక న్యూస్ అయితే చూడవచ్చు. సో ఇక్కడ 6.5 ఏళ్ల తర్వాత ఏపీ నుంచి స్వరాష్ట్రంలో అడుగుపెట్టినటువంటి తెలంగాణ స్థానికత కలిగినటువంటి ఉద్యోగులకు ఉద్యోగ సంఘం అయితే షాక్ ఇచ్చింది. ₹50,000 ఇస్తేనే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పోస్టింగ్లు ఇస్తామని చెప్పేసి, కాదంటే జిల్లాకు వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి హుకుం జారీ చేసింది. ఇటీవల మనకు ఏపీ ప్రభుత్వం దాదాపుగా 179 మంది ఉద్యోగులను అయితే రిలీవ్ చేసిన విషయం మనకు విదితమే. సో సచివాలయంలో రిపోర్ట్ చేయడానికి వచ్చినటువంటి వారిని సదుర ఉద్యోగ సంఘం ఆదేశాలతో ఇక్కడైతే వీళ్ళు ఇటువంటి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. 50,000 ఇస్తేనే హైదరాబాద్ పరిధిలో మీకు ఉద్యోగాలకు సంబంధించినటువంటి పోస్టింగ్ ఉంటుందని, లేకుంటే జిల్లాకు వెళ్ళాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఉద్యోగ సంఘానికి సంబంధించినటువంటి వ్యక్తులు అయితే ఇక్కడ హుకుం అయితే జారీ చేసినట్టు ఇక్కడ ఒక న్యూస్ అయితే మనం చూడవచ్చు. సో ఇవి ఫ్రెండ్స్ మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. సో నెక్స్ట్ నేను అకాడమీ గురించి చెప్తున్నాను. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మాత్రమే వినండి, మిగతా వాళ్ళు స్కిప్ చేయవచ్చు. ఫ్రెండ్స్ మనకు అకాడమీలో మీకు స్టార్టింగ్లో చెప్పాను. సో మనకు సమ్మర్ స్పెషల్ ఆఫర్స్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. మీరు 12 months కనుక కోర్స్ తీసుకుంటే 2 months అనేటువంటిది ఆఫర్ అనేది వర్తిస్తుంది. మీరు ఇక్కడైతే చూడవచ్చు. సో దీనిలో మీరు చూసినట్లయితే విజేతకు సంబంధించి మీకు ఇక ఇంటర్వ్యూ గైడెన్స్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఫ్రీ మార్క్ ఇంటర్వ్యూషిప్లో ఉంటుంది. సో గ్రూప్ 1 సంబంధించిన క్యాండిడేట్ దీనిలో అయితే మీరు పార్టిసిపేట్ చేయవచ్చు. అదేవిధంగా సాధనకు సంబంధించి MCQs ప్రాక్టీస్ కోర్స్ గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించి ఒక బ్యాచ్ కోర్స్ అయితే మనకు May 4th నుంచి అయితే స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా రక్షకు సంబంధించి PCSIకి సంబంధించినటువంటి బ్యాచ్ కోర్స్ అనేది మీకు May 5th నుంచి అయితే ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది. దానికి సంబంధించిన ఫ్యాకల్టీని మీరు ఇక్కడ చూడవచ్చు. అండ్ మినీ కోర్సెస్ కూడా ఫ్రీ స్పెషల్ క్లాసెస్ కూడా దీనిలో అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది. పోలీస్ SI కానిస్టేబుల్కి సంబంధించి. సో వాటి యొక్క వివరాలు అయితే ఇక్కడ మీరు చూడవచ్చు. అండ్ అదే కాకుండా మీరు దీనిలో కనుక ప్లస్ సబ్స్క్రిప్షన్ కనుక తీసుకుంటే బెనిఫిట్స్ కనుక చూసినట్లయితే మీకు దీనిలో చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. సో ఒకటి వచ్చేసి మీకు దీనిలో ఫుల్ కంప్లీట్ సిలబస్ చెప్తారు మీకు సంబంధించినటువంటి కోర్సుకు. అదేవిధంగా అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్టులు ఉంటాయి. అండ్ PDFs అయితే మీకు ఏదైతే కోర్సు తీసుకుంటారో దానికి సంబంధించినటువంటి కంప్లీట్ PDFs అనేది ఇస్తారు. అదేవిధంగా డౌట్ క్లారిఫికేషన్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి
వచ్చేటువంటి 1 మంత్ కోర్స్ కనుక తీసుకుంటే మీకు ఇక్కడ 1400 రూపీస్ పడుతుంది. మన ఛానల్ యొక్క కోడ్ కనుక యూజ్ చేస్తే మీకు 1260 పడుతుంది. SJT10 అనేటువంటి కోడ్ కనుక యూజ్ చేస్తే మీకు ఈ ఆఫర్ అనేది వర్తిస్తుంది. సో మొదటగా మీరు దీనిలో చాలా వరకు ఫ్రీ క్లాసెస్ అయితే ఉంటాయి. ఆ ఫ్రీ క్లాసెస్ వినాలనుకుంటే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, కింద లింక్స్ ఉంటాయి. సో మీరు యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ యొక్క మెయిల్ ఐడి ఫోన్ నెంబర్ తోటి మీరైతే లాగిన్ కాండి, యాప్లోకి వెళ్తారు. అక్కడ మీరు సెర్చ్ బార్లో APPSC అండ్ TSPSC అని సెర్చ్ చేస్తే మీకు తెలుగు మీడియం క్లాస్ చేస్తాయి. ఏదైనా ఒక క్లాస్ పైన క్లిక్ చేస్తే మీకు రెఫరల్ కోడ్ అడుగుతుంది. అక్కడ మన ఛానల్ యొక్క SJT10 అనే కోడ్ కనుక యూజ్ చేస్తే మీకు క్లాస్ అయితే ఓపెన్ అవుతాయి. ఒక 15 మినిట్స్ మీరు కనుక క్లాసెస్ వింటే మీరు ఫ్రీ క్లాసెస్కి అయితే యాక్టివ్ అవుతారు. ఈ విధంగా మీరు ఫ్రీ క్లాస్ అయితే వినొచ్చు. మీరు ఫ్రీ క్లాసెస్ విన్న తర్వాత మీకు నచ్చితే మొదటగా మీరు ఒక 1 మంత్కు ఈ కోర్సెస్ తీసుకోవడానికి ట్రై చేయండి. సో తర్వాత మీకు ఇంకా నచ్చితే మీరు 3 మంత్స్కి తీసుకోవచ్చు, 12 మంత్స్కి తీసుకోవచ్చు, అదేవిధంగా 24 మంత్స్కు చాలా తక్కువ ప్రైస్లో మీకు దీనిలో వీలైతే ఆఫర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అదేవిధంగా స్పెషల్ ఆఫర్ కూడా దీనిలో మనకు సమ్మర్ స్పెషల్ ఆఫర్ కూడా ఉంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ వీటన్నిటికి సంబంధించిన లింక్స్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి అయితే చూడండి. సో థ్యాంక్ యూ ఎవరీవన్.